హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. తమ్లైన్ సిరీస్కి అందరికీ వెల్కమ్. అండ్ ఈరోజు క్రాపింగ్ గురించి చెప్దాం. డే 4లోకి అందరికీ వెల్కమ్ అనమాట. సో మనం తమ్లైన్ సిరీస్ చేస్తున్నామని అందరికీ తెలుసు. సో కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకైతే చెప్తున్నాను, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. డే 1 నుండి డే 30 వరకు మనమైతే వీడియోస్ చేస్తున్నాము. తమ్లైన్ డిజైనింగ్ కోర్స్ అనమాట. ఈ కోర్స్ అనేది పూర్తిగా ఉచితం. సో వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు మనం క్రాపింగ్ గురించి నేర్చుకుందాం. క్రాపింగ్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారంటే, ఒకటి స్క్రీన్ షాట్స్ని క్రాప్ చేస్తారు, రెండోది ఫొటోస్ క్రాప్ చేస్తారు, మూడవది మనం ఏదైనా మొబైల్స్ కానీ ఏదైనా క్రాప్ చేయొచ్చు అనమాట. అండ్ క్రాపింగ్లో కూడా ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కలాగా క్రాప్ చేస్తారు. కుకింగ్కి అయితే వంటల్ని క్రాప్ చేస్తారు, అండ్ బ్లాగింగ్ అయితే పర్సన్ని, లొకేషన్ని క్రాప్ చేస్తారు. అండ్ నార్మల్గా మనం బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రాపింగ్లోకే వస్తుంది. సో మీకు ముందుగా అయితే నేను క్రాపింగ్లోని ఒక ఇమేజ్ని చూపిస్తాను. ఒక ఇమేజ్ని చూపించి దాన్ని క్రాప్ చేసి చూపిస్తాను అనమాట. సో ఇమేజ్ ఎప్పుడైనా షార్ప్గా ఉన్నప్పుడు మాత్రమే క్రాపింగ్ చేయడానికి అవుతుంది. సో ఒక ఇమేజ్ని క్రాప్ చేయాలంటే కంపల్సరీ మీకు అది షార్ప్ ఇమేజ్ అయి ఉండాలి. అండ్ ఒక ఇమేజ్ని మీరు తీసుకోవాలన్నా, సో మీరు ఏదో ఒక స్క్రీన్ షాట్ లాగైతే తీసుకోకండి, క్యాప్చర్ చేసుకోండి. క్యాప్చర్ చేసే విధానం కూడా మీకు ఇది చెప్తాను క్లారిటీగా. సో కైడ్ మాస్టర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వీడియో ఉంది కదా, సో వీడియో అనేది ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకొని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో మనకి క్యాప్చర్ ఆప్షన్ ఉంటుంది. క్యాప్చర్ అండ్ సేవ్ ఫ్రేమ్ అట్ ది ప్లే హెడ్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అది మనకి సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా సేవ్ అయిపోయిన దానిని ఇందులోకి వచ్చిన తర్వాత పిక్సెల్ ఆర్ట్ అనమాట. ఇది పిక్సెల్ ఆర్ట్లో అనేది మీకు చూపిస్తాను నేను. సో ఓకే, ఇప్పుడు మనం క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చింది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రాపింగ్లో మనకు ఉపయోగపడేది కట్అవుట్ అనమాట. సో కట్అవుట్ అనేది మనం డైరెక్ట్గా ఇలా ఓపెన్ చేసిన వెంటనే పర్సన్ క్లిక్ చేస్తే మన పర్సన్ అంతటిని సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇమేజ్ కానీ మంచి షార్ప్ ఉంటే ఈ విధంగా డిఫాల్ట్గా తీసుకుంటుంది. లేదు మనకి ఇమేజ్ షార్ప్ లేదు అనుకుంటే కంపల్సరీ మీరైతే అవుట్లైన్ అయితే గీసుకోవాలన్నమాట. అవుట్లైన్ అనేది నీట్గా గీసేసుకోండి. నీట్గా గీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో నీట్గా తీసుకోవాలి. నేను అడపా గీసుకున్నాను కాబట్టి రాలేదనమాట. సో చూడండి, పర్సన్ అనేది కరెక్ట్గా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి వచ్చింది. సో ఒకవేళ బ్రష్తో మీరు వేయాలనుకుంటే అక్కడ మనకి ఎరేజర్ ఉంది. ఎరేజర్తో ఇది అవసరం లేని పార్ట్ అనేది తీసేసుకోండి. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇలా కూడా చూసుకోవచ్చు. అంత ఖచ్చితంగా తెలియట్లేదంటే ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేయండి. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏవైనా మైనస్లు ఉంటే ఇక్కడ నుండి పోతాయి అనమాట. సో ఇక్కడ నుండి మీరు అయితే తీసేసుకోవచ్చు. సో అవసరం లేనివన్నీ తీసేసుకోవచ్చు. ఓకే కొట్టి అండ్ సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇలా సేవ్ అయితే అయిపోయింది. సో ఓకే, ఇప్పుడైతే మీకు పర్సన్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి నార్మల్గా డిఫాల్ట్గా ఎలా క్రాప్ చేయాలో చెప్తాను మీకు. కట్అవుట్ క్లిక్ చేయండి. అండ్ కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా క్రాపింగ్ ఇదే పద్ధతి, కాకపోతే ఇక్కడ పర్సన్ ఒకరే మారుతారు అన్నమాట. సో అవుట్లైన్ అయితే గీసుకోండి. అవుట్లైన్ అయితే ఇలాగైతే నీట్గా గీసుకోండి. సో అవుట్లైన్ గీసుకుంటే దానికి తగ్గట్టు అదైతే డిఫాల్ట్గా తీసుకుంటుంది అనమాట. సో కొంచెం మైనస్ ఉన్నా పర్లేదు, మనం కవర్ చేసుకుందాం. సో ఓకే, ఇలా సెలెక్ట్ అయితే అయ్యింది కదా. ఇక్కడ కొంచెం రాలేదు. దీన్ని ఏం చేయాలంటే బ్రష్తో నీట్గా మనమైతే ఇలా అయితే గీసుకోవాలి. ఇలా అయితే గీసుకుందాం. బ్రష్తో నీట్గా గీసేసుకుందాం. ఎక్కడ కూడా మనకి మైనస్లు ఉంటే కన్ఫామ్గా మీకైతే రాదనమాట. సో చూడండి, వీడియో కొంచెం నాయిస్ వస్తుంది, ఏమనుకోకండి బ్రోస్. కొంచెం ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాను కానీ కొంచెం వీధిలో నాయిసెస్ అనేవి ఉన్నాయి. సో అందుకే నాయిస్ వస్తుంది. కొంచెం ఈ మధ్య 7 AM వీడియోస్ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే నైట్ నాకు వీడియో అవ్వట్లేదు అనమాట. సో అందుకే మార్నింగ్ రికార్డ్ చేసి నేను పెడుతున్నాను. డైలీ మనకి తమ్లైన్ సిరీస్ అనేది వస్తుంది. సో Day 1 to Day 30. సో ఫాలో అవ్వండి. సో ఇదిగోండి, ఇక్కడ మనకి ఐ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే మనం డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే చెరిగిపోయింది. కొంచెం చూసుకోండి, కొంచెం అటు ఇటు అయినా చెరిగిపోతుంది అనమాట. సో ఒక జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ సైజు అండ్ హార్డ్నెస్ చూడండి. సైజు మనం తగ్గించుకొని ఇలా చెరపాలి. సో హార్డ్నెస్ అనేది ఏంటి లేదు, ఇక్కడ మనకి బ్లర్లా రావాలంటే తగ్గించుకోవాలి. హార్డ్నెస్ పెంచుకుంటే ఫుల్గా వస్తుంది అనమాట. మనం ఎప్పుడైనా ఇది ఒక 24 అలా పెట్టుకొని
సైజ్ మనం 23 అలా పెట్టుకొని చేసుకుంటే నీట్గా వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉపయోగపడుతుంది అనమాట. దీని సైజ్ ఇంకా తగ్గించుకొని ఇక్కడ నుండి అయితే ఇలాంటి ఎడ్జెస్ అయితే మనం క్లియర్ చేయాలన్నమాట. సింపుల్గా చేసిన తర్వాత ఇలా అయితే మనం సేవ్ అయితే చేసుకోవాలి. సో ఓకే, మనకైతే 2 రకాలుగా మీకు చూపించాను. సో ఓకే, క్రాపింగ్ అయితే ఇదేనమాట. కుకింగ్ అయినా వ్లాగింగ్ అయినా దేనికైనా క్రాపింగ్ అలానే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదో ఒక థంబ్‌నెయిల్ అనేది పెట్టుకుందాం. సో నార్మల్ థంబ్‌నెయిల్ పెట్టుకున్నాం కదా. సో లేదు అంటే బ్లాక్ పెట్టుకుందాం, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో బ్లాక్ పెట్టుకున్నాం. సో దాని మీద అయితే మనం ఫ్రమ్ గ్యాలరీలోకి క్లిక్ చేసి మనం క్రాప్ చేసుకున్న ఇమేజ్ని అయితే తీసుకోవాలన్నమాట. అది రీసెంట్లో ఉంటుంది. సో అక్కడ నుండి అయితే మనం తీసుకుందాం. క్రాపింగ్ అనేది కరెక్ట్గా ఉంది ఫస్ట్ అయితే. సో చూడండి, మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని అయితే లాక్ చేసేసుకోండి. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని లాక్ చేసుకొని, సో బ్యాక్గ్రౌండ్లో మనం ఇది క్లిక్ చేసి ఇక్కడ మనం కలర్స్ ఉంటాయి, కలర్స్ అనేవి మనం చేంజ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ దేనికి తగ్గట్టు మారాలనుకుంటే దానికి తగ్గట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే, అండ్ యా ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకుందాం. సో బాగున్నట్టుంది. సో ఓకే, ఇక్కడైతే మనం ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకుందాం. సో క్యాన్సిల్ అయిపోతుంది అబ్బా. ఓకే, ఇలా అయింది కదా. మళ్ళీ దీన్ని లాక్ తీసేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి. దీనికి స్ట్రోక్ ఇవ్వాలంటే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి స్ట్రోక్ మీద క్లిక్ చేసి వైట్ ఆర్ ఏ కలర్ అయినా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. నేనైతే ఎక్కువగా అయితే బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇస్తాను, ఎందుకంటే ఈ ఇమేజ్లోని కలిసిపోతుంది. ఒక్కోసారి స్ట్రోక్ అయితే 1లో పెట్టుకుంటాను. సో మీరు కూడా 1లో పెట్టుకోండి. అండ్ దానికి షాడో ఇస్తే మీరు అక్కడ ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో షాడో అనేది మనం ఇది ఇంతలో పెట్టుకొని కొంచెం క్రాస్ అయితే చేస్తే ఒక రిఫ్లెక్షన్లా వస్తుంది. సో అది కూడా మీరు బాగుంటుంది, అది కూడా ట్రై చేయండి. సో ఇలా మనం పెట్టుకొని కొంచెం బ్లర్ అనేది తగ్గించేసుకుంటే, సో బ్లర్ అనేది కొంచెం పెంచుకొని ఇంకా కొంచెం తగ్గించేసుకుంటే, సో మీకు చూడండి మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఓకే, చాలా బాగుంది కదా. ఎలా అయితే క్రాపింగ్ చేసుకోవాలి, అండ్ క్రాపింగ్ చేసుకున్న ఇమేజ్ని కూడా మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్లో చెప్తాను నేను. కలర్ గ్రేడింగ్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను అనమాట. ఇంకా మనం క్రాపింగ్ చేసుకోవడం ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక స్క్రీన్ షాట్ని మనం ఎలా క్రాప్ చేసుకోవాలి. స్క్రీన్ షాట్స్ని క్రాప్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో నార్మల్గా ఇలా ఒక ఇమేజ్ అనుకోండి, ఇదే స్క్రీన్ షాట్ అనుకోండి, ఇలా మనం తీసుకొని క్రాప్ అని ఉంటుంది. ఇక్కడ క్రాప్ అని ఉన్న తర్వాత ఎక్కడికి మనకు అవసరమో అక్కడి వరకు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవడమే అనమాట. సో ఇది మనం పెద్దగా చెప్పక్కర్లేదు, ఇది కూడా ఒక క్రాపింగ్ అనమాట. క్రాపింగ్ అంటే ఏం లేదు, కట్ చేయడం. ఫోటో ఇమేజ్ని కానీ అండ్ మీ కుకింగ్ ఛానల్ యొక్క వంటలను కానీ అండ్ లొకేషన్స్ కానీ క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకుందాం. క్రాపింగ్లో ఇంకొకటి ఏంటంటే, ఇలా ఉంది కదా, దీంట్లో సగం మనకు అవసరం అండ్ సగం అయితే బ్లర్లా రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక సైడ్ అంతా మనం చెరిపేసుకోవాలన్నమాట. ఇలా చెరిపేసుకోవాలి. దీన్ని కూడా క్రాపింగ్ అని అంటారు, ఎరేజింగ్ అండ్ క్రాపింగ్ అని అంటారు. సో ఓకే, ఇలా చెరిపేసుకొని ఒక అవుట్లుక్ అయితే చేస్తాము. సో ఇది ఒక రకంగా మనం చేసే స్టైల్ బట్టి బాగా వస్తుంది అనమాట. సో నేను కరెక్ట్గా చేయలేదు కాబట్టి ఇది నీట్గా రాలేదు, ఇంకా నీట్గా వస్తుంది. సో కరెక్ట్గా మనం ఇలా ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఎఫెక్ట్ లాగా అయితే యూజ్ చేస్తాము, ఒక్కొక్కసారి అయితే అలా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్రాపింగ్ గురించి అయితే సింపుల్గా చెప్పాలంటే. క్రాపింగ్ గురించి ఎక్కువగా టాపిక్ ఏం లేదు, అందుకే ఈరోజు కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఎండ్ చేస్తున్నారు అనమాట. టుమారో వీడియోలో ఇప్పటివరకు చేసినవన్నీ ఒకసారి రివిజన్ అయితే చేసుకుందాం. సో అలా Day 4 అయితే ఈరోజు కంప్లీట్ అయింది. థంబ్నెయిల్ కోర్స్ సిరీస్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోస్ని చూస్తూ కొంచెం సపోర్ట్ ఇవ్వడం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్